दस्या ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणी वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च कृपाय कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्विदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। The most beautiful Lord Sri 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 Jagannath Baldev Subhadra Maharani Sudarshan ki Jai, Sri Radha Shyam Sundar ki Jai, Sri Lakshmi Narasimhadev Bhakta Prahlad Maharaj ki Jai, Sri Gaura Nitai ki Jai, His Divine Grace Sri Bhakti Vedanta Swami Srila Prabhupada ki Jai, Ananta Koti Vaishnav Vranda ki Jai, Harinam Sankirtani ki Jai, Hare Krishna. All glories to Hare Krishna, all glories to Sri Guru and Gauranga. Thank you very much, all of you, for joining this session. చదవండి, మొన్న ఎక్కడి వరకు కంప్లీట్ చేసాం. మరణ సమయంలో భగవంతుని స్మరించగలము, అందుకొరకే మానవుడు భగవంతుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో తప్పక సంపూర్ణ శరణాగతుడు కావాలను. అక్కడి వరకు అయింది కదా. చదువు 42 పేజ్ మాత్రం చదవండి, కంటిన్యూ చేయండి. కాకుండా మనోబుద్ధులచే కర్మ చేస్తుందము కనుక మనోబుద్ధులు సదా భగవంతుని స్మరించడంలో నిమగ్నమైనచో సహజముగానే ఇంద్రియాలు కూడా అతని సేవలో నిమగ్నమవును. బాహ్యమునకు ఇంద్రియ కర్మలలో మార్పు కనిపించుకున్నను కనీసము చైతన్యంలో మార్పు కనిపించును. మానవుడు ఎట్లు తన మనస్సును బుద్ధిని భగవంతుని స్మరణలో నిమగ్నము చేయవచ్చునో భగవద్గీత బోధించును. అట్టి నిమగ్నత మానవుని భగవద్ధామానికి చేర్చగలదు. మనస్సు శ్రీకృష్ణుని సేవలో నెలకొనెను, ఇంద్రియములు కూడా సహజముగానే అతని సేవలో నెలకొనెను. అది ఒక కళ. భగవద్గీతలోని రహస్యము కూడా ఇదే. శ్రీకృష్ణ భగవాన్ని గూర్చిన స్మరణలో నిరంతరము నెలకొని ఉండుట. ఆధునిక మానవుడు చంద్రుని చేరుటకు ఎంతగానో శ్రమించెను, తీవ్ర ప్రయత్నములు చేసెను. కానీ తనను తాను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకున్నటకు మాత్రము అతడు ప్రయత్నించడం లేదు.
ఎవరికైనాను ఇంకాను 50 సంవత్సరాల ఆయుర్దాయము మిగిలి ఉన్నచో అట్టి స్వల్పకాలాన్ని అతడు దేవదేవుని స్మరించగలిగినట్లుగా అభ్యాసం చేయుట కొరకై వినియోగించవలెను. అట్టి అభ్యాస భక్తియుత సేవా విధానము శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. ఈ 9 విధములలో అత్యంత సులభమైనది శ్రవణము. తత్వదర్శి నుండి భగవద్గీతను శ్రవణము చేసినచో అది మానవుని ఆలోచనను పరమ పురుషుని వైపునకు మార్చగలను. అది భగవానుని స్మరణకు తోడ్పడుతూ దేహత్యాగ అనంతరము మానవుడు భగవానుని సాంగత్యమునకు యోగ్యమైన ఆధ్యాత్మిక దేహమును పొందినట్లుగా చేయగలదు. చూడండి, ఇప్పుడు మీకు నేను ఒక ఫోటో ఒకటి పెట్టాను, మీ యొక్క వాట్సాప్ లో పెట్టాను చూడండి. ఇలా ఒకసారి పెట్టాను చెప్పండి. చూసారా అందరూ? చూసాము అదే చూసాము. సో ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టుగా ఇక్కడ మనకి దేని గురించి వివరిస్తున్నారు? మనం చేసే ప్రతి పని దేహంతో చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. ఏంటి అంటే చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, నోరు, అంటే ఇంద్రియాలని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇంద్రియాల ద్వారా పనులు జరుగుతున్నాయి. అంటే అది కేవలం ఇంద్రియాలు మాత్రమే చేస్తున్నాయా? దాని వెనకాల బుద్ధి మరియు స్వభావం, ఇవి రెండు కూడా పనిచేస్తాయి కదా, అవునా కదా? అవును మాతాజీ, మనం చేయాలంటేనే చేస్తాం, అది చేయాలి. సో మన బుద్ధి ఏ విధంగా ఉందో మన కర్మలు కూడా అలాగే ఉంటాయి, అవునా? ఒప్పుకుంటారా? అవును. సో మన మనస్సుకి నచ్చిన పని చేయడానికే కదా మనం ఇష్టపడతాం. మనస్సు మరియు మన యొక్క బుద్ధి అంటే మన స్వభావం. సో మనకి యాక్చువల్గా 3 గుణాలు ఉంటాయి, సత్వ రజస్తమో గుణాలు. మనం ఇంతకు ముందు క్లాస్లో చర్చించాము దీని గురించి. సో ఈ గుణాల యొక్క రేషియో మనలో ఎంత ఉందో అది మన స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఓకే, అంటే ఈ ప్రకృతి మనలో ఏ ఏ గుణాలని కలిగి ఉన్నామో, ఈ ప్రకృతిలో ఉన్న ఈ గుణాలలో ఏవి ఏ నిష్పత్తిలో ఉన్నాయో దాన్ని అనుసరించినటువంటి స్వభావం మనలో ఉంటుంది. సో ఆ స్వభావానికి అనుసరించిన పనుల్ని మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే యాక్చువల్గా ఇంద్రియాలు ఉన్నాయి కదండి, మీకు ఆ పిక్చర్ లో కనుక చూస్తే గుర్రాల మీద, ఒక్కొక్క గుర్రం మీద ఒక దాని మీద ముక్కు, ఒక దాని మీద చెవులు, ఒక దాని మీద కళ్ళు, ఒక దాని మీద నాలిక, ఈ విధంగా ఉన్నాయి. మీరు గమనించండి, కొద్దిగా గమనించారా? హరే కృష్ణ. అదిగో చూడండి, ఫ్రంట్ భాగంలో ఉన్నది కదా కన్ను. సో ఏంటంటే ఇక్కడ ఇంద్రియాలన్నిటిని గుర్రాలతో పోల్చారు, ఒక బండి యొక్క గుర్రాలతో పోల్చారు అన్నమాట. సో ఈ బండి యొక్క గుర్రాలతో పోల్చితే ఈ తాడు ఏదైతే ఉందో, ఈ తాడు తర్వాత ఆ డ్రైవర్ ఉన్నాడు కదా, అది బుద్ధి, ఇంటెలిజెన్స్. ఈ చారియట్ ఉంది కదా, ఇది దేహం, అందులో కూర్చున్న వాళ్ళు ఆత్మ. అంటే మన శరీరాన్ని ఈ చారియట్ తో పోల్చారు, ఈ బండితో పోల్చారు. అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఈ దేహం పనిచేస్తుంది, కానీ దేహం దేని వల్ల ప్రేరేపితం అవుతుంది? ఉత్తినే వెళ్తుందా ఈ బండి? ఆత్మ. మనం ఎటువైపు వెళ్తుంది మాతాజీ? సెన్సెస్ ఎటువైపుకి మనల్ని పరిగెట్టిస్తే అటువైపుకి వెళ్తుంది. ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ లో కళ్ళు ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక సిచ్యువేషన్ ని చూస్తుంది. ఓకే,
ఈ కళ్ళు ఎప్పుడైతే చూస్తాయో అదేం చేస్తుంది, బుద్ధికి నాకు ఇది కావాలి అని చెప్తుంది మనసుకి. అప్పుడు ఈ మనసు బుద్ధిని ప్రేరేపిస్తుంది, ఇంటెలిజెన్స్ ని ప్రేరేపిస్తుంది. ఆ యొక్క కోరికను తీర్చుకోవడానికి ఏ పని అయితే చెయ్యాలి ఆ ప్లాను ప్రేరేపిస్తుంది మనసు. అప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే దానికి కావాల్సిన ప్లాన్ వేసి మనల్ని ఆ సెన్సెస్ వెనకాల, అంటే గుర్రాలు ఎటైతే పరిగెడుతున్నాయో అటువైపుకి మనల్ని పరిగెట్టిస్తుంది అనమాట, లాక్కెళ్ళిపోతుంది. అంటే మనం అప్రయత్నంగా ఈ సెన్సెస్ చూపించిన ప్రతి దానికి నాలిక, ఎగ్జాంపుల్ ముఖ్యంగా అన్నిట్లో కంటే డేంజరస్ నాలుక అనమాట సెన్సెస్ లో. ఈ డేంజర్ ఎందుకు అవుతుందంటే నాలుక ద్వారా మనం ఆహార పదార్థాలని లోపలికి పంపిస్తాం. దీన్ని అణచడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ కూడా, చాలా మంది మాక్సిమం పీపుల్ తిండి కోసమే బ్రతుకుతున్నామా అన్నట్టు అయిపోయింది అనమాట ప్రస్తుత కాలం మరీ ఎక్కువగా. ఎందుకంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెరిగిపోయాయి కదా. ఇంతకు ముందు పూర్వకాలంలో వండితే తప్ప దొరకనేటువంటి ఆహార పదార్థాలు ఇప్పుడు చక్కగా జొమాటో, ఇంకా ఏమేంటో మరి నాకు పెద్దగా పేర్లు తెలియదండి, స్విగ్గీ ఫ్రీలీ అవైలబుల్ అన్నమాట. సో అందులో ఏమేస్తున్నారో ఏంటో తెలీదు, ప్రిజర్వేటివ్స్ అవి ఇవి వేసి అది ఏదో టేస్ట్ తెప్పిస్తే ఆ టేస్ట్ కోసం మనం తెప్పించుకొని చంగని నిలువరించలేకపోతుంది. మన ఈ ప్రస్తుత సమాజంలోనంట తినక చచ్చిపోయే వాళ్ళకంటే తిని చచ్చిపోయే వాళ్ళే పెరిగారండి. అంటే ఈ ప్రస్తుత కాలంలో మనం ఫేస్ చేస్తున్న అనేక వ్యాధులకి కారణం మన వే ఆఫ్ ఈటింగ్ అన్నమాట. తిండిలో వచ్చినటువంటి అనేక మార్పులు కారణం అని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్. సో ఈ విధంగా నాలుకని నిలువరించడం చాలా కష్టం. ఈ నాలుక ఎటువైపుకి, ఇంకా ఈ నాలుకని సాటిస్ఫై చేయడం కోసం ఏ పనైనా చేయాలి, ఏదైనా చెయ్యాలి అన్న దానికి వచ్చేస్తున్నారు. నాలుక ద్వారా ఇంకొక పని ఏంటి అంటే మాట్లాడడం, అనవసర విషయాలని ఎక్కువగా చర్చించడం, లేదా పక్కవారిని దూషించడం. ఈ విధంగా నాలుక చాలా డేంజరస్ గా మారిపోయింది ఈ రోజుల్లో. సో ఈ విధంగా అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి సెన్స్ కూడా మనల్ని చాలా విపరీతమైన ఫోర్స్ తో ఎటువైపుకి పరుగు పెట్టిస్తుందో మనకి తెలియకుండా మనం అన్కాన్షియస్ గా వాటి వెనకాల పడి, అంటే వాటి వెనకాల పడి, కుక్క చూడండి తోకుంటూ తిరుగుతుంది, అలాగే మన సెన్సెస్ ని సాటిస్ఫై చేయడానికి మన లైఫ్ ని వేస్ట్ చేసేస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సెన్సెస్ ని ఎప్పుడైతే మనం చైతన్యవంతం, ముందు క్లాసులో చెప్పుకున్నాము, శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మనం నాలెడ్జ్, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అనేకమైన ఎగ్జాంపుల్స్ తో మనకి వివరిస్తారు ముందు ఏ ఆహార పదార్థాలు ఎటువంటి గుణాన్ని ప్రేరేపిస్తాయి అనేది మనకి చెప్తారు. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడి నిర్దేశానుసారం శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ప్లస్ దానికి ఆ నాలెడ్జ్ తో పాటు భక్తిని మనం యాడ్ చేయాలి. ఓకే, ఓన్లీ నాలెడ్జ్ ఉంటే కూడా పనికిరాదు. సో దానికి ఏం డివోషన్ని యాడ్ చేయాలి, సో భగవంతుడిని యాడ్ చేయాలి. అంటే మీరు అనొచ్చు, మనం మాట్లాడే మాటని భగవంతుడి కనెక్ట్ చేస్తే అదేమవుతుంది, మంత్రం అవుతుంది. మనం చేసే కుకింగ్ని భగవంతుడికి ఆఫర్ చేస్తే అది ప్రసాదం అవుతుంది. సో ఈ విధంగా ఓన్లీ నాలెడ్జ్ ఉంటే కాదు, దాన్ని మనం ఏం మార్చుకోవాలి, పవిత్రీకరణ చేసుకోవాలి. ఓకే, ప్యూరిఫైడ్ ఫుడ్, ప్యూరిఫైడ్ ఇంటెలిజెన్స్, ప్యూరిఫైడ్ నాలెడ్జ్, ప్యూరిఫైడ్ ఫుడ్. ఓకే, ఈ విధంగా మనల్ని అన్ని రకాలుగాను మన ఇంద్రియాలని ప్యూరిఫికేషన్ చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే, ఇట్ ఈస్ రియల్లీ ప్రాక్టికల్. అండ్ చాలా మంది ఇవి ఆచరించి వాళ్ళ యొక్క లైఫ్స్ ని ఎంతో సబ్లైమ్ గా మార్చుకున్నారు. సో దాన్ని, ఆ ప్రాసెస్ ని మనకి ఇక్కడ చెప్తున్నారు. మనసు శ్రీకృష్ణ సేవలో ఎప్పుడైతే నెలకొంటాము, అంటే దీంట్లో ఇంద్రియాలు వెంటనే ఆగు అంటే ఆగిపోతాయా, ఆగు. మళ్ళీ ఇక్కడ ఈ మనస్సుని కంట్రోల్ చేయాలి. ఈ తాళ్ళు మనం దేంతో కంట్రోల్ చేయాలి, మనసుని దేంతో కంట్రోల్ చేయాలి,
బుద్ధితో కంట్రోల్ చేయాలి, అంటే ఇంటెలిజెన్స్ తో కంట్రోల్ చేయాలి. ఓకే, డ్రైవర్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మనం ఇప్పుడు భౌతికమైన ఇంటెలిజెన్స్ ఉంది మనకి, ఇది ఆ శాస్త్రానికి ఆధారమైన ఇంటెలిజెన్స్ గా మార్చుకోవాలి. అంటే ఆధ్యాత్మిక చైతన్యంగా ఇంటెలిజెన్స్ ని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఇంటెలిజెన్స్ ఈ తాడుని సెన్సెస్ గట్టిగా లాగి పెడుతుంది అనమాట. అప్పుడు ఇంద్రియాలు నియంత్రణలోకి వస్తాయి. సో ఇంద్రియాలే కారణం అండి మనం ఈ రోజు భౌతిక ప్రపంచంలో ఉండడానికి. ఇక్కడ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం వీటిలన్నిటికీ కారణం ఇంద్రియాలు. ఇంద్రియాలని మనస్సు బుద్ధితో మనం కంట్రోల్ చేయొచ్చు ఎప్పుడైతే భౌతికత్వాన్ని మనం ఆధ్యాత్మికతతో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా భగవంతుడి యొక్క స్మరణలో నిరంతరం ఉండడం వల్ల మనసు బుద్ధి ప్యూరిఫై అవుతాయి. దాని ద్వారా మన యొక్క కర్మలన్నీ కూడా, మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. సో మీరు మొన్న అడిగారు కదా ఆధ్యాత్మికత అంటే ఏంటి, మనం చెప్పుకున్నాం ఆ రోజు కూడా, ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఓకే ఓకే సో మనం ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం. చంద్రుడిని చేరడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నో ర్యాకెట్లు కూలిపోయి, కానీ మన ఆధ్యాత్మికంగా మన సోల్ని ఉద్ధరించుకునే ప్రయత్నం మాత్రం చెయ్యట్ల. ఓకే, ఈ సోల్ పాపం హెల్ప్లెస్ గా ఈ బండిలో కూర్చుంది. సో వీటిలన్నిటిని ఆధ్యాత్మికమైనటువంటి వే ద్వారా ఈ ఆత్మని మనం ఉద్ధరించుకోవచ్చు. యాక్చువల్గా గోలోకంలో దానికే మనకి ఇక్కడ ఒక అభ్యాసం చెప్పారు. ఇది యాక్చువల్ గా శ్రీమద్ భాగవతంలోని శ్లోకం అండి. శ్రవణం కీర్తనం విష్ణు. ఎవరు చెప్పారో తెలుసా ఈ శ్లోక? 7వ స్కందంలో ఉంటది. ప్రహ్లాద్ మహారాజు 5 సంవత్సరాల బాబు చెప్పినటువంటి శ్లోక అండి. నరసింహ, అందరూ సినిమా చూసారా? నరసింహ సినిమా సో ఈ ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకం ఇది. ఏం చెప్తున్నారంటే ఆయన, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం సాఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పితో విష్ణు భక్తిశ్చైనవలక్షణ క్రియేత భగవత్యర్థ తన్మన్యేతీతముత్తమం. అది శ్లోకం మొత్తం అదనమాట. 2 లైన్లు. ఏమంటున్నారంటే ఈ 9 టైప్స్ ఆఫ్ డివోషనల్ సర్వీసెస్ ఉన్నాయండి. 9 రాసుకోండి. 1 శ్రవణం, హీరింగ్ అబౌట్ ది పాస్ట్ టైమ్, ద నామ రూప గుణ లీలా శ్రీకృష్ణ. ఓకే, హీరింగ్ అబౌట్ పాస్ట్ టైమ్, ద నేమ్, ద ఫార్మ్, ద క్వాలిటీస్ ఆఫ్ శ్రీకృష్ణ ఇస్ కాల్డ్ శ్రవణం, హీరింగ్ ప్రాసెస్. దీంట్లో చెవుల్ని వినియోగించాలి. తర్వాత కీర్తనం, నోరు, భగవంతుడి గురించి మాట్లాడటం, భగవంతుడి గురించి చర్చించడం. సో ఇదే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. 10.8 మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అక్కడ బోధయంత పరస్పరం అని చెప్తారు. ఒకరికొకరు చర్చించుకుంటారు, నా గురించి చర్చించుకోవాలి. అలా చర్చించుకున్న వాళ్ళకి నేను నాలెడ్జ్నిచ్చి, నా గురించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి, నన్ను చేరుకునే మార్గానికి నేనే ఇస్తాను అని చెప్తారు. సో అందుకని కీర్తన. నెక్స్ట్ ఏంటి? భగవంతుడి యొక్క నామ రూప గుణలీలల్ని కీర్తించడం. అదే విధంగా మొన్న మీరు చెప్పారు కదా, జపం చేశాను మాతాజీ, అందరూ చేస్తున్నారు కొంతమంది, ఇందులో చాలా మంది. సో కీర్తనలోకే వస్తుంది అది కూడా. గట్టిగా పాటలు పాడడము కీర్తనలోకే వస్తుంది. భగవంతుడి గురించి ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, ఇది కూడా కీర్తనలోకే వస్తుంది. అలాగే జపం చేయడం కూడా కీర్తనలోకే వస్తుంది. ఈ 3 కూడా భగవంతుడి గురించి కీర్తించడం. ఓకే, దీని ద్వారా నాలికని, అంటే నోటిని కంట్రోల్ చేస్తాము. అన్నెసెసరీ టాకింగ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు బై డిస్కషన్ అబౌట్ గాడ్స్ శ్రీకృష్ణ. ఓకే, తర్వాత స్మరణం ద్వారా దేన్ని కంట్రోల్ చేయొచ్చు?
ఆ? మనసు మనస్సు బుద్ధి. ఓకే, స్మరణం. తర్వాత పాద సేవనం, భగవంతుడి యొక్క పాదాలని నొక్కడం, భగవంతుడి యొక్క పాదాల దగ్గర సేవించడం, భగవంతుడి పాదాలకి సేవించడం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు? లక్ష్మీదేవి నిరంతరం పాదాలను సేవిస్తూనే ఉంటారు. తర్వాత అర్చనం, భగవంతుడికి అర్చనం చేయడం. తర్వాత అందులో చేతులు. తర్వాత వందనం, వందనం అంటే భగవంతుడికి సాష్టాంగ ప్రణామం చేయడం. ఈ విధంగా తలని బోడా ఉందన్నమాట భగవంతుడి ముందు. మీరు సినిమాలు చూస్తే రాజులు వచ్చారనుకోండి, రాజు ముందు బాహుబలి సినిమా చూసారా? నేను అమరేంద్ర బాహుబలి యొక్క కొడుకుని అంటారు. విజయేంద్ర బాహుబలి అనగానే వాళ్ళందరూ కత్తులు పెట్టేసి ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? తలదించుకుంటారు మాతాజీ. బోడౌన్ చేస్తారా? సో ఒక రాజ్యానికి ఒక రాజకీయ బోడౌన్ చేస్తే ఈ చరాచర జగత్తులన్నిటిని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడైన భగవంతుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయమండి. నేను మన ఇంటికి వస్తారు, డీటీస్ ఉంటారు, భగవంతుడు ఒబిసెన్స్ ఆఫర్ చేయండిరా అంటే అందరట నుంచుని ఇలా నమస్కారం పెడతా ఉంటారు అనమాట. కానీ దిస్ ఈజ్ ఎ కల్చర్ ఆఫ్ మన భక్తి మార్గంలో కల్చర్ అనమాట అది. మనం యునో విగ్రహ రూపంలో భగవంతుడు స్వయంగా కూర్చున్నారని ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆయన మన ప్రభు. ఇప్పుడు అక్కడ విజయేంద్ర బాహుబలి సంథింగ్ అంతేనా పేరు? విజయేంద్ర బాహుబలి ఏనా? అమరేంద్ర బాహుబలి. అమరేంద్ర మాకందరికి ఈజ్ ద ప్రొప్రైటర్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వల్లైనా బోడౌన్ అయ్యారు. ఎవరు మాతాజీ? అలాగే ఎప్పుడైతే ఈ చరాచర జగత్ అంతటిని సృష్టించిన ఈ భగవానుడు నాకు ప్రొప్రైటరు, నన్ను నడిపిస్తారు, నన్ను చూస్తారు, నాకు కావాల్సినవన్నీ ఆయనే చూస్తున్నారు అని ఏ రోజైతే మనం రియలైజ్ అవుతామో ఆటోమేటిక్ గా భగవంతుడి ముందు మనం ఒబేసెన్సెస్ ఆఫర్ చేయడం అనేది నార్మల్ అవుతుంది. ఓకే, సో అందువలన అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. గుడికి వెళ్ళినప్పుడు ఏదో నమస్కారం చేసి కళ్ళు మూసేసుకొని లిస్ట్ చదవడం కాదు. వెళ్ళి భగవంతుడి ముందు శరణాగతి అవ్వాలి, సాష్టాంగ ప్రణామం చేయాలి. ఓకే, మగవాళ్ళైతే సాష్టాంగ ప్రణామం, సాష్టాంగ ప్రణామం, లేడీస్ అయితే పంచాంగ ప్రణామం అంటే 5 అంగాలు మాత్రమే శరీరం భూమి మీదకి అందాలన్నమాట, మొత్తం బాడీ కాదు. సో ఈ విధంగా నమస్కారం చేస్తాం. ఎప్పుడు మనం భగవంతుడు మనకి సుప్రీం అథారిటీ అని మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. తర్వాత దాస్యం, సేవ, మీనియల్ సర్వీస్. మనకి దాస్యానికి మనకి ఆంజనేయ స్వామి ఎగ్జాంపుల్ అనమాట. ఆయనకు మించిన ఇంకెవరు చేయలేరు, అంతలా దాస్యభావంలో సేవ చేస్తారు ఆయన. తర్వాత సాఖ్యంలో ఎగ్జాంపుల్స్ ఎవరెవరు ఉన్నారు? అర్జునుడు, సుధామ, బాల, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ప్రముఖంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఆత్మ నివేదనం, బలి మహారాజు తల మీద శిరస్సు పెట్టమని కంప్లీట్ గా శరణాగతి అయ్యారనమాట. సో ఆత్మ నివేదనానికి ఎగ్జాంపుల్ ఆయన చెప్తారు. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు, అంబరీష్ మహారాజు, ఇలా చాలా మంది ఆత్మ నివేదనం, మొత్తం కంప్లీట్ సరెండర్నెస్. అన్ని అంగాలని వాళ్ళు నిరంతరం, ఈ ఒక్కొక్క అంగాన్ని మాత్రమే కదా, అన్ని అంగాలని కూడా వాళ్ళు భగవంతుడి సేవలో ఉపయోగించారు. సో ఇక్కడ ఈ 9 ప్రాసెస్ లో ఏదో ఒక ప్రాసెస్ ని కంటిన్యూస్ గా చేసిన, లేదా 1, 2, 3, 4, 9 చేసిన, ఎలా అయినా పర్వాలేదు, ఎలా చేసినా కానీ వాళ్ళు భగవంతుడిని పొందగలరు అని మనకి చెప్తున్నారనమాట. సో ఈ 9 ప్రాసెస్ ద్వారా ఏం చేయాలి మనం? భగవంతుడికి డివోషన్ సర్వీస్ చేయాలి. అన్నిటిలోనూ ప్రముఖమైనది శ్రవణం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేది అబద్ధం అండి, నయనం కాదండి ప్రధానం. మనకి శృతి శాస్త్రాల నుంచి చెప్పింది ఏంటి అంటే చెవులు చాలా ప్రధానమైనది, శ్రవణం చాలా ఇంపార్టెంట్. శృతి అంటారు. ఓకే, శృతి అంటే ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి విషయాలని ఎవరైతే తత్వదర్శులు ఉన్నారో, ఎవరైతే గురు పరంపరానుగతంగా
గురువుల నుంచి విని దాన్ని మనకి అందిస్తున్నారు. అటువంటి తత్వదర్శుల దగ్గర మనం రెగ్యులర్ గా శ్రవణం చేస్తూ ఉండడం అనేది మనకి ఇప్పుడు యూట్యూబ్లో చాలా దొరుకుతున్నాయండి. కానీ అలా వినడం ఒక విధంగా మంచిదైతే, ఒక గురువు దగ్గర రెగ్యులర్ గా అన్ని సేవిస్తూ మనకి ఇంత ముందు కూడా వస్తుందన్నమాట. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సో అటువంటి తత్వదర్శుల దగ్గర ప్రతిరోజు ఆయనకి సేవ చేస్తూ, పరిప్రశ్నలు వేస్తూ, శుశ్రూష చేస్తూ, హంబుల్ గా శ్రవణం చేస్తూ మనం వారి నుంచి జ్ఞానాన్ని అభ్యసించాలి అని మనకి శాస్త్రాలు, భగవద్గీత, అలాగే అభ్యాస యోగయుక్తైన చేతస నాణ్యగామిన ఇలాగా మనకి ముందు ముందు వెళ్ళే కొద్దీ మనం ఎలా చదవాలి గురువు నుంచి అనేది కూడా మనకి చాలా చక్కగా వివరిస్తారు. సో కాబట్టి మనం ఆ విధంగా ఎవరైతే ఆచార్యుని యొక్క కృప దొరుకుతుందో అతని కంటే భాగ్యవంతుడు ఇంకెవరూ లేరండి. మనకి చైతన్య మహాప్రభు చెప్తారు, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదేపై భక్తిలతా బీజ. బ్రహ్మాండం మొత్తంలో ఎవరు భాగ్యవంతులు అంటే ఎవరైతే గురువు మరియు కృష్ణుడి యొక్క కృప లభించి భక్తిలతా బీజ మన హృదయంలో నాటబడుతుందో అతని కంటే అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో మనందరం కూడా అటువంటి భాగ్యవంతులం అవ్వాలని ప్రార్థిస్తూ ఈ క్లాస్ ఇక్కడితో ఆపుతున్నాను. టైం అయిపోయింది కాబట్టి మరలా రేపొద్దున మళ్ళీ కలుద్దాం. ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే అడగచ్చండి. 1 నిమిషమే ఉంది టైం. ఓకే ఓకే, హరే కృష్ణ, ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఏమైనా చెప్పగలరా? ఏమన్నా నేర్చుకున్నారా ఏంటి క్లాస్ లో? ఏ పాయింట్ బాగా అనిపించింది చెప్పగలరా? డివోషన్ సర్వీసెస్ లో 9 రకాలు. ఆ 9 రకాల్లో శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇంకా కొత్త వాళ్ళండి, పాత వాళ్ళు ఎలాగో చెప్తారు నాకు తెలుసు. ప్లీజ్ కొత్త వాళ్ళు షేర్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా మీకు అర్థమవుతుంది లేనిది అనేది నాకు అర్థమవుతుంది.